నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కల్వచర్లలో ఉన్నాము. ఇక్కడ రవి సోలార్ సొల్యూషన్స్ వాళ్ళు రైతులకు అవసరమైనటువంటి అన్ని రకాల సోలార్ ఎక్విప్మెంట్ కూడా ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడం జరుగుతుంది. అంటే బయట మనం తీసుకునే దానికంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కనుక తీసుకుంటే కనుక అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా తక్కువ రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు రైతులకు అయితే కనుక వాళ్ళ పంటను కాపాడుకోవడానికి ఫెన్సింగ్ అనేది చాలా ముఖ్యమైపోయింది. ఈ ఫెన్సింగ్ అనేటువంటి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా వీళ్ళైతే సప్లై చేస్తారు. రైతు కూడా ఓన్ గా ఇన్స్టాల్ చేసుకునేటువంటి అవకాశం. అలాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇన్వర్టర్ ని మనం సోలార్ ఇన్వర్టర్ గా కన్వర్ట్ చేసుకోవడం కానీ, లేదా పొలాల్లో మనం ఏదైనా సోలార్ లైట్స్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే సోలార్ ట్రాప్స్ కానీ అన్ని కూడా వీళ్ళైతే సప్లై చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి అసలు వీళ్ళు ఈ సోలార్ ట్రాప్స్ కానీ లేకపోతే ఫెన్సింగ్ కానీ ఏమేమి ఉన్నాయి, వీరి దగ్గర ఉన్నటువంటి ప్రైస్ ఎంత పడుతుంది, అన్ని విషయాలు కూడా ఈ కంపెనీ ప్రొపరేటర్ రవి గారిని అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసినట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా పొందాలనుకుంటే కనుక మన ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వాటిని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో రవి సోలార్ సొల్యూషన్స్ ప్రొపరేటర్ రవి గారు ఉన్నారు. ఆయన అడిగి వీరి దగ్గర సోలార్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎట్లా ప్రైస్ పడుతుంది, అన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, మీరు ఈ సోలార్ ప్రొడక్ట్స్ ఎప్పటి నుంచి సప్లై చేస్తున్నారు, అసలు ఏమేమి చేస్తారు, అసలు ఇందులోకి ఎందుకు వచ్చారు, కొంచెం వివరంగా చెప్తారా? మేము ఇది 2016లో స్టార్ట్ చేసామండి. ఇది స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం, మాది వ్యవసాయ ఆధార కుటుంబం అండి. 3 తరాల వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పటికీ నేను వ్యవసాయం చేస్తున్నాను. దాంట్లో ఉన్న సవాళ్లు అంటే, సాగులో ఉన్న సవాళ్ళు అంటే పంటని పండించడం ఒక ఎత్తు, పంటను మళ్ళీ కాపాడుకోవడం ఒక ఎత్తు ఉందండి. దాని గురించి సెట్ చేయగా సోలార్ బెస్ట్ అని మనం ఒక ఐడియాకి వచ్చాం. వచ్చిన తర్వాత వేరే స్టేట్ నుంచి మిషన్ల ఎక్విప్మెంట్ ఒకటి తెప్పించానండి. తెప్పించిన తర్వాత దాన్ని వాడి చూశాను. వాడిన తర్వాత దాంట్లో కొంత లోపాలు ఉండి మన ఏదైనా సర్వీస్ వస్తే ఇతర స్టేట్ల నుంచి తెప్పించడం దాని వల్ల ఇబ్బంది అని మనమే ఓన్ గా సిస్టమ్ డిజైన్ చేసి మన రైతులకి మనకు ఉపయోగపడుతుంది, మన తోట రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అది కూడా లో కాస్ట్ లో, అంటే తక్కువ ఖర్చుతో సోలార్ అంటే 1000లో కాకుండా 10,000 లోపలనే సిస్టమ్ డిజైన్ చేయాలన్న కాన్సెప్ట్ తో ఇది మనం ఇది సిస్టమ్ డిజైన్ చేసామండి. సోలార్ ఫెన్సింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ అండి. మీ దగ్గర ఫెన్సింగ్ కాకుండా ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీని తర్వాత దీన్ని ముందు డిజైన్ చేశాక దీన్ని రైతులు క్షేత్రంలో సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ సోలార్ లైట్ ట్రాప్స్ డిజైన్ చేసామండి. అది కూడా 2 మోడల్స్ మనం ఓన్ గా డిజైన్ చేసాం. అది కూడా బాగా సక్సెస్ఫుల్ గానే రన్ అవుతున్నాయండి. రవి గారు, ఇప్పుడు మీరు మీ కంపెనీకి సంబంధించి ఓన్లీ సోలార్ ఫెన్సింగ్ కాకుండా ఇంకా అన్ని రకాల ప్రొడక్ట్స్ సప్లై చేస్తా ఉన్నారు కదా? అవునండి. ఏమేం చేస్తారు అంటే సోలార్ అగ్రి బేస్డ్, సోలార్ ఫెన్సింగ్, సోలార్ లైట్ ట్రాప్స్, రైతులకు సోలార్ పంప్ సెట్స్. అంటే మనం కొత్త పంప్ సెట్ కావాలంటే బిగింతాం, లేదా ఆల్రెడీ ఇప్పుడున్న పంప్ సెట్ కి బిగించే సబ్సిడీ పంప్ సెట్స్ వచ్చాయండి గతంలో. ఆ పంప్ సెట్ టైం అయిపోయాక వాళ్ళ కంపెనీ ఫోన్ పనిచేయడానికి రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి సర్వీస్ చేస్తామండి. అంతేకాకుండా మనకి రీసెంట్ గా మన ISO 9001 సర్టిఫికేట్ పొందిందని మన కంపెనీ. MNRE తో గ్రిడ్ కి ఎన్పానల్ అయిందండి. మినిస్టర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అని మన రూప్ టాప్ సోలార్ ఇంటికి పైన సోలార్ పెట్టుకోవడానికి సబ్సిడీ దాంట్లో కూడా మన MNRE ఎన్పానల్ అయిందని మన కంపెనీ. అంతేకాకుండా నెట్ క్యాప్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దాంట్లో నెట్ క్యాప్ లో కూడా ఎన్పానల్ అయిందండి. ఇది కంపెనీ అన్ని రకాల సోలార్ సర్వీసెస్, మనం సోలార్ సంబంధించి A to Z అన్ని సర్వీసులు మన కంపెనీ చేస్తుంది. రైతులకు సంబంధించింది, ఇంటికి సంబంధించింది. తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్న మనకి ఇన్వర్టర్ మనం వాడుతున్నాం. ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ ఉందన్నప్పుడు దాన్ని ఇప్పుడు సోలార్ ఇన్వర్టర్ కానీ దాన్ని ఈజీగా చాలా సులభంగా కన్వర్ట్ చేసుకుని కిట్స్ కూడా మన దాంట్లో అందుబాటులో ఉందండి. ముందుగా ఇప్పుడు ఈ ఫెన్సింగ్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర, ఇంకా ఫెన్సింగ్ సంబంధించి డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అసలు వీటి గురించి చెప్తారా? ఇది సోలార్ ఫెన్సింగ్ అంటే ఇది చిన్న రైతుకి 5 ఎకరాల లోపు ఉన్న రైతుకి అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇది కూడా గతంలో మనకి ఈ మోడల్స్ ఉన్నాయి మార్కెట్ లో. దాన్ని ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ గా, అంటే ఇందులో గతంలో ఉన్న మోడల్స్ ఏంటంటే లోపల ఛార్జ్ కంట్రోల్ ఉండదండి. బ్యాటరీకి ఎప్పుడైనా మనం రైతు వాడలేదండి, వాడపోయిన ఛార్జ్ ఓవర్ ఛార్జ్ అయిపోయి బ్యాటరీ పోతుంది గతంలో ఇప్పుడున్న మార్కెట్ లో. దీనికి అది కాకుండా ఇందులో చాలా ఛార్జ్ కంట్రోల్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఫుల్ అవగానే ఫుల్ అవగా ఆటోమేటిక్ గా బ్యాటరీ 13 volts కి బ్యాటరీ ఛార్జ్ అయ్యాక మనం వాడినా వాడకపోయినా మిషన్ సేఫ్ గా ఉంటుంది. ఎక్కువ కాలం మందికి ఎక్కువ ఉంటదండి. అదండి. ఇదేమో దీని కాస్ట్ 8,000 అండి. అంటే నార్మల్ బ్యాటరీ ఉంటదండి. చిన్న రైతుకి ఎకరం ఉన్న వాళ్ళకి రైతు బడ్జెట్ భరించలేక చిన్నది నార్మల్ బ్యాటరీతో పెట్టామండి. 12 బ్యాటరీ ఇచ్చామండి. ఇది 24 hours రన్ అవుతుంది. ఇన్ కేస్ ఎప్పుడు రైనీ సీజన్ లో కానీ వింటర్ సీజన్ లో బాగా డల్ సన్లైట్ 4 రోజులు వర్షాలు పడినప్పుడు ఎప్పుడు ఇన్ కేస్ బ్యాటరీ డౌన్ అయితే రైతు మళ్ళీ ఇబ్బంది పడకుండా దానికి
ఎఫెక్టివ్ గా పనిచేయడానికి ఇక్కడ ఛార్జింగ్ పిన్ ఇచ్చామండి. బయట నుంచి డీసీ ఛార్జర్ తో ఒక రోజు 4 గంటలు ఛార్జింగ్ చేసుకుంటే మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఛార్జ్ అయిపోయి పనిచేస్తుంది. తర్వాత దీనికి మనం ఇందులో పెట్టింది ఏంటంటే అండి, ఇది గతంలో మిగిలిన అంటే మార్కెట్ లో కంపెనీలు అన్ని బాగానే ఉంటాయి, దానికి మామూలు ఐరన్ బాక్స్ లో పెడుతున్నారు. అంటే పైకి షోగా ఉంటదండి బాక్స్, చూడడానికి చాలా అందంగా ఉంటది. సంవత్సరం కింద అంతా ఇనప రేఖ తుప్పటేసి పోతుందండి. దీనికి ఇలా మేము గ్యాలనైజ్డ్ బాక్స్ మేము ఓన్ గా డిజైన్ చేస్తాం. మొత్తం బాక్స్ కూడా మీరే మొత్తం గ్యాలనైజ్డ్ బాక్స్ అండి. ఇక్కడ మన ఇండస్ట్రీలోనే చేస్తాం. చేసి దీనికి స్ప్రే పెయింట్ చేసండి. అంటే పైకి కొంచెం బయట వాటి మీద అందం తక్కువ పంచాన్ని ఎక్కువ అందం బాగాలేదు అనుకుంటారండి. ఇది గ్యాలనైజ్డ్ అంటే అంత షీట్ హ్యాండ్ మేడ్ చేసిన కొంచెం కొంత అంత లుక్ ఉండదండి, మిషన్ మీద చేసింది కాకుండా. కానీ పనితనం 10 సంవత్సరాల బాక్స్ అక్కడ రస్ట్ రాదండి, అలా పనిచేస్తాయండి. ఇప్పుడు ఇది వచ్చేసి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి 5 ఎకరాల లోపు అంటే ఓన్లీ ఈ బ్యాటరీ గానీ ప్యానల్ గానీ స్టాండ్ గానీ ఈ సెటప్ మొత్తం, ఈ బ్యాటరీ లోపల ఫెన్స్ ఎనర్జైజర్, దానికి అలారం ఉండదండి, దీనికి చిన్నదానికి అలారం ఉండదండి. ఈ సెటప్ అంతా సరిపోతుంది. ఓన్లీ కీ తిప్పుకుంటే రైతు చాలా సులువుగా అక్కడ పాతేసి కీ తాళంలా తిప్పుకుంటే ఆన్ అయిపోతుంది. అది అంటే ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మనం చుట్టూ ఫెన్సింగ్ వేసుకునే వైర్లు అన్ని మళ్ళీ ఎక్స్ట్రా అవుతాయి. ఫెన్సింగ్ వైర్ టాటా వైర్ వేసుకుంటే బెస్ట్ అండి. టాటా 16 gauge వైర్ అయితే అండి తక్కువ ఖర్చుతో మనకి ఎక్కువ 10 సంవత్సరాలన్నా రస్ట్ రాదండి టాటా వైర్. ఇప్పుడు మార్కెట్ లో గతంలో మేము క్లచ్ వైర్ ఇంట్రడ్యూస్ చేసామండి. క్లచ్ వైర్ ఏంటంటే మనకి ఉత్తరాది నుంచి వస్తాయండి కంపెనీ, ఇక్కడ లోకల్ లేదండి. వాళ్ళు మనం చెప్పేదోటి మన లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు. రైతుకి తెలియదు కదండి, ఏదో చెప్తాడు యూట్యూబ్ లో చూసుకునేస్తారు. కొనేస్తే అది వచ్చిన 2-3 నెలలకి రస్ట్ వచ్చేస్తుంది. అది రస్ట్ వచ్చేసి రైతు మళ్ళీ డబుల్ టాటా వైర్ వాడమంటారు. టాటా వైర్ వాడుకుంటే బెస్ట్ అండి. టాటా వైర్ మార్కెట్ లో ఎక్కడన్నా మనం ఇది 8,000 పడగా మిగతాది ఏంటంటే రైతు పొలం లెంత్ ని బట్టి అండి. మనకి అడవి పందులకు అనుకోండి ఒక 3-2 వైర్లు సరిపోతాయండి. అయితే కోజులకి అయితే 8 నుంచి 10 వైర్లు వేసుకుంటే మంచిదండి. అంతేకాకుండా ఓన్లీ పశువులు ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వేసవకాలం పశువులు వదిలేస్తారండి, దానికి ఎక్కువ వాడతారండి. దానికి 4 నుంచి 5 వైర్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రైతుకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉందో దానికి తగ్గట్టుగా ఎన్ని వైర్లు పడతాయో దాన్ని బట్టి వేసుకోవాలి. అవునండి. ఓకే సార్, ఇప్పుడు ఇది వచ్చేసి 5 ఎకరాల వరకే పనిచేస్తున్నారు. 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉండే రైతులు ఇప్పుడు ఇది ప్లగ్ అండ్ ప్లే మోడల్ అంటున్నాం మనం. అంటే రైతు ఈజీగా చేసుకుని, అంటే నాలెడ్జ్ ఏ మాత్రం పరిజ్ఞానం అవసరం లేకుండా చేసుకుని మోడల్స్ 2 డిజైన్ చేసాం మనం. ఇది 5 ఎకరాల వరకు అండి. ఈ మోడల్ 10 ఎకరాల వరకు అండి. దీని కాస్ట్ వచ్చి 13,000 అండి. బ్యాటరీ పెద్దది ఉంటది, బ్యాటరీ 2 years వారంటీ అండి. సోలార్ ప్యానల్ పెద్దది ఉంటుంది, సిస్టమ్ కూడా పెద్దది. 10 ఎకరాలకు 10 వైర్లు వేసుకున్నా సరిపోయే సిస్టమ్ ఉంటుంది. దీనికి విత్ అలారంతో ఉంటుందండి. ఇది కూడా పాతేసుకుని ఊలుగా వైర్ కనెక్షన్ ఇచ్చుకోవడం తప్ప ఇంకేం రెండో పని లేదు. రైతు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం అసలు పరిజ్ఞానం లేని రైతులు కూడా చాలా మంది వాడుతున్నారండి. మన దగ్గర ఇంచుమించు మన సోలార్ ప్రొడక్ట్స్ 5,000 మంది రైతులు ఇప్పుడు దాకా వాడుతున్నారండి 4 సంవత్సరాల నుంచి. మా కస్టమర్స్ అండి. సోలార్ లైట్ ట్రాప్స్ కానీ ఫెన్సింగ్ కానీ దగ్గర 5,000 చిల్లర రైతులు ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్నారు, కోస్తాలోని రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక కూడా వెళ్తున్నాయండి. ఒరిస్సా కూడా తక్కువ, ఒరిస్సా కూడా వెళ్తున్నాయండి. పక్క రాష్ట్రాలకు కూడా వెళ్తున్నాయండి. ఈ మోడల్స్ ఏంటి సార్? ఇది ఇంకా పెద్దదంటే కొద్దిగా ఎక్కువ. అంటే ఈ మోడల్ ఒక 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఈ మోడల్ అండి. అంటే 10 ఎకరాల పైన 20 ఎకరాల దాకా వేసుకుంటే అడవి పందుల కోసం అయితే అండి 20 ఎకరాలకి 30 ఎకరాలకైనా పనిచేస్తుందండి. ఇప్పుడు ఆన్లైన్ లో 100 ఎకరాలకు పనిచేస్తుంది అని చెప్తారండి. అంటే 100 ఎకరాలు పనిచేస్తుంటే ఒక వైర్ వేసుకుంటే ఇది 100 ఎకరాలు పనిచేస్తుంది. వైర్లు లెక్క చెప్పరు కానీ 100 ఎకరాలు పనిచేస్తుంది అంటారు. అది కరెక్ట్ కాదు, వైర్లను బట్టి డిజైన్ ఉంటదండి. ఎక్కువ వైర్లు వేసుకుంటే దీని పవర్ కెపాసిటీ తగ్గి అంటే పవర్ ఎప్పుడు కూడా 9,000 పైచీలకు పవర్ వెళ్తేనే యానిమల్ కన్నా ఏదైనా ప్రొటెక్షన్ ఉంటదండి. తర్వాత ఇంకోటి దీనికి ఎటువంటి ప్రమాదం మనిషికి కానీ జంతువు కానీ దేనికి ప్రమాదం లేదండి. 1 milli second లో పవర్ వచ్చి మళ్ళీ వెంటనే ఆగిపోతుందండి, డ్రాప్ అయిపోద్ది. దాని సిస్టమ్ సర్క్యూట్ సిస్టమ్ అదే పవర్ ఫ్లక్చుయేట్ అవుతుంది, వచ్చి పోతుంటదండి. అదండి దాని డిజైన్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా బ్యాటరీతో పనిచేస్తుంటాయి. బ్యాటరీ పవర్ అంటే పెద్ద షాక్ కొట్టదు జనరల్ గా. ఇది పవర్ ఇది స్టెప్ అప్ చేస్తుందండి. బ్యాటరీ పవర్ ని 12 volts డీసీని 9,000 volt డీసీ కన్నా స్టెప్ అప్ బూస్ట్ అప్ చేస్తుందండి. బూస్టింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటదండి. వచ్చిన పవర్ ని పెంచి ఇచ్చి లైన్ మళ్ళీ ఆగిపోతుంది. ఇలా పట్టుకున్నాం అనుకోండి, వెంటనే కొట్టేసి వెంటనే మనం వదిలేస్తుందండి. మళ్ళీ పట్టుకుని మళ్ళీ కొడుతుందండి ఆ సైకిల్. ఈ మోడల్ గురించి చెప్పలేదు. ఇది చిన్న మోడల్ అండి. ఇది మేము మన ఇంటికి పెట్టుకునే వారికి చిన్నది స్లీక్ గా ఉండేలా చిన్న మోడల్ డిజైన్ చేయడం జరిగిందండి. ఇంటికే సరిపోతుందండి. ఇంటికి గతంలో అయితే మనకి 25,000 30,000 అలా ఉండేదండి.
తెలియక అంత రేంజ్ లో ఉండేది. దాన్ని ఈ 9,000 మొత్తం సెట్ అంతా ఇంటికి వాడుకోవచ్చు. ఒక ఇంటికి చిన్నదానికి అయితే. దీనికి అలారం ఉంటుందండి. ఓన్లీ ఆటోమేటిక్ అంటే ఓన్లీ నైట్ పనిచేయాలి, నైట్ ఆప్షన్ అన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రవి గారు ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఎక్విప్మెంట్ వరకు, మళ్ళీ ఫెన్సింగ్ వేసుకోవడానికి గానీ అన్ని వేరే విధంగా ఉంటుంది. ఫెన్సింగ్ పోల్స్ కూడా కావాలంటే ఎక్కువ రైతులకి అయితే కర్రలకు కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫెన్సింగ్ నే మనం వాడుకోమని చెప్తుండే. అంటే మరి బడ్జెట్ రైతుకి ఖర్చు అవ్వకూడదండి. పంటకు వ్యవసాయంలో వచ్చి తక్కువ, పెట్టుబడి ఎక్కువైపోతుంది. దానికి రైతుకి ఎప్పుడు ఉన్న వనరులనే వాడేలాగా మేము డిజైన్ చెప్తాం. అదే లేదు కొంచెం పెద్ద కార్పొరేటర్ అయితే ఐరన్ పోల్, జిఏ పోల్స్ వేసుకుంటారండి. రవి గారు ఇప్పుడు ఇవన్నీ ఓన్లీ ఎక్విప్మెంట్ వరకే వస్తుంది. మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ రైతు ఫెన్సింగ్ చేసుకునే విధానం కొంచెం వేరుగా ఉంటుంది. మీరు ఆల్రెడీ మీ పొలాల్లో వేసుకున్నారు కాబట్టి అవి చూపిద్దాము. అవి ఎట్లా చేసుకున్నారు, ఎంత ప్రైస్ పడుతుంది అనేది కొంచెం వివరంగా చూపిస్తాను. మనం పొలానికి వెళ్లే ముందు మీ దగ్గర ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మీ కంపెనీలో, అవి కొంచెం చూపిస్తారా? మన దగ్గర సోలార్ లైట్ ట్రాప్స్ ఉన్నాయండి. మనం ఓన్ గా 2 మోడల్స్ డిజైన్ చేసామండి. అవి చూద్దామండి. అదే ఇప్పుడు ఈ లైట్ ట్రాప్స్ లో 2 మోడల్స్ డిజైన్ చేసామండి. ఇది 3 వాట్ బల్బ్ ఉంటుందండి. ఇందులో 12 LEDs ఉంటాయండి. ఇందులో 5 వాట్ సోలార్ ప్యానల్ ఉంటుందండి. ఇది 4 నుంచి 4.5 గంటలు పనిచేసి ఆగిపోతుందండి. ఇది మామూలు ఐసీ బేస్డ్ టైమర్ ఉంటుందండి. ఇందులో ఐసీ ఉంటుందండి. ఐసీ 4 నుంచి 4.5 గంటలు అంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఆగదు కానీ ఇది ఒక అరగంట అటు ఇట్లా ఆగిపోతుంది. నైట్ అంటే రాత్రి 10 తర్వాత ఆగిపోద్దండి. ఇది అంటే రాత్రి 10 తర్వాత మళ్ళీ మెత్తర పురుగులకి మళ్ళీ ఎఫెక్ట్ వచ్చి మళ్ళీ పనికి వచ్చి నష్టం జరుగుతుందని అది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇది కూడా దాని తర్వాత దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్ గా దీన్ని డిజైన్ చేసి ఉండేది. దీనికి ఎలా ఉంటుంది అంటే 7 అవర్స్ పనిచేస్తుందండి లైట్. ఇది అంటే రాత్రి సాయంత్రం ఈవినింగ్ 6 నుంచి 10 గంటల వరకు ఆగిపోయి తెల్లవారుజాము మళ్ళీ 4 గంటలు కానీ వెలుగు వచ్చే వరకు పనిచేస్తుంది. ఇది మళ్ళీ తెల్లవారుజాము ఆన్ అవుతుంది. దీని మాట అడ్వాన్స్ మైక్రో కంట్రోల్ అనేది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా టైం టు టైం ఆగిపోతుందండి. దీంట్లో ఉన్న దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలని కాన్సెప్ట్ దీన్ని చేసేయండి. చాలా ఇది 2,700 అండి. ఇది 3,000 ఉందండి. దీనికి ఏం చేసామంటే పంటకి పొండికి సంబంధించిన ల్యూర్ కూడా ఇక్కడ ఇస్తామండి. దీనికి ల్యూర్ బాక్స్ పెట్టి ల్యూర్ పెడితే మనకి ఇది ఈ డే టైమ్ లో కూడా పంటకి ఎక్కువ జామ కానీ మామిడి కానీ పొండేగ సమస్య ఎక్కువ ఉందండి. పొండేగ సంబంధించి ల్యూర్ కూడా దాన్ని పెట్టి ల్యూర్ కూడా అందులో పెట్టేలాగా ఇస్తామండి. అదండి. ఇప్పుడు మొత్తం ఇది మన్నికి ఎన్నాళ్ళు ఉంటుంది మరి ఒకసారి తీసుకుంటే? ఇది మన్నికంటే ఇది 5 సంవత్సరాల పైనే పనిచేస్తుంది. బ్యాటరీ లిథియం బ్యాటరీ ఉంటుందండి. లిథియం అయిన బ్యాటరీ 5 సంవత్సరాలు అండి. సోలార్ ప్యానల్ అంటే ఎన్నాళ్ళన్నా లైఫ్ అది పోదండి. ఇది దాని లైఫ్ 25 years. ఇది బ్యాటరీ 5 years అండి. లిథియం అయిన బ్యాటరీ. అది తర్వాత ఎప్పుడైనా తేడా వచ్చినా మేము బ్యాటరీ మార్చుకోవచ్చు. మనకి ఎప్పుడైనా కావాలంటే వీడియో కాల్లో మనం వాళ్ళకి రైతుకి సప్లై చేయొచ్చు. ఇది రైతులు పొలాల్లో కానీ ఇది సోలార్ స్ట్రీట్ లైట్, 4-in-1 స్ట్రీట్ లైట్ అండి. ఇది గతంలో ఎలా ఉండదని 10,000 పైన ఉండేదండి దీని రేటు. ఇప్పుడు అంతా డిజైన్ మనం ఇంపోర్ట్ చేసుకుని మనం ఓన్ గా చేసింది కాదండి. ఇది ఇంపోర్ట్ చేసుకుందండి. రైతుల పొలాల్లో కానీ ఇంటి దగ్గర కానీ స్ట్రీట్ లైట్ బయట కరెంట్ లేని సమయంలో రైతు పొలాల్లో కరెంట్ ఉండదండి. మనం ఎప్పుడైనా పంటలు తీసుకున్నప్పుడు సాగు ఇది పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఎంత పడుతుందండి? ఇది 2,500 నుంచి స్టార్టింగ్ అండి. ఇది వెలుతురు బాగుంటుంది. స్ట్రీట్ లైట్ 30 వాట్ లైట్ అయితే 2,500 ఉంటుందండి. ఇది 60 వాట్ అండి. ఇది 2,900 అలా ఉంటుందండి. అదే మనకి రేంజ్ పెట్టేసుకుంటే పైనుంచి ఇలా పెట్టేసుకుని దీన్ని పోల్ పెట్టేసి ఇలా బిగించేసుకుంటే ఎలా ఉంటుందండి, ఆటోమేటిక్ విత్ రిమోట్ తో ఉంటుందండి. ఇది రిమోట్ తో కూడా మనం ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. మరి ఇది చార్జ్ అవడానికి బ్యాటరీ లోపల లిథియం బ్యాటరీ ఉంటుందండి. ఇందులో ఎన్నాళ్ళు వస్తుందండి? ఇది 5 years అండి. దీని లైఫ్ 2 సంవత్సరాలు వారంటీ. ఫుల్ చార్జ్ అయితే ఎంతసేపు వస్తుంది? ఫుల్ చార్జ్ అంటే మనకి 12 hours వస్తుందండి. 12 hours నైట్ ఆన్ చేసుకుంటే మనం మోడ్ పెట్టుకోవచ్చండి. రిమోట్ తో మనం సెట్ చేసుకుంటే మనకి రాత్రి 4 గంటలకు 4 గంటలు పెట్టుకుంటే 4 గంటలకి ఆగిపోతుందండి. ఇది కూడా చాలా తక్కువ ఖర్చుతో మనకి బాగుందండి. ఇక రవి గారు సోలార్ కి సంబంధించి ఏ హెల్ప్ కావాలన్నా సరే రైతులకైతే మీరు ప్రొవైడ్ చేస్తారు. ఇక మనం మీ పొలాల దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఫెన్సింగ్ ఏ విధంగా చేసుకున్నారో అవి అయితే చూపిద్దాం. ఇప్పటి వరకు మనం సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ లో మన దగ్గర రకాలు చూసాం. ఇప్పుడు ఇది ఆన్ఫీల్డ్ రైతు పొలంలో మనకి ఎలా ఉందో ఈ సిస్టమ్ చూద్దాం. ఇది ఇందాక మనం చూపించిన 13,000 సిస్టమ్. ఇది 10 ఎకరాల పొలానికి బిగించడం జరిగింది జామ తోట. దీనికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫెన్సింగ్ ఉంది. దీనికి అంటే మామూలు పశువుల కోసం రక్షణ కోసం దీన్ని ఫెన్సింగ్ వేసుకున్నారు. దీన్ని బార్బర్ వైర్ వేస్తున్నారు. దీనికి మనం సోలార్ ఫెన్సింగ్ కింద మార్చాం. దీన్ని ఈ ఫెన్సింగ్ ఎలాగా ఉందో చూద్దాం. ఇప్పుడు దీనికి 10 లైన్ల ముందు ఇన్సులేటర్లు ఇలా కట్టుకుని ఇన్సులేటర్ 10 లైన్లు బయట ముళ్ళ వైర్ ఉంది. లోపల పక్కన సోలార్ ఫెన్సింగ్ వేసాం. దీనికి ఈ పంట కోతుల నుంచి రక్షణ కోసం వేయడం జరిగింది. ఇది గతంలో అయితే ఈ 10 ఎకరాల తోటకే 3 మనుషులు కోతుల గురించి కాపలా కాయవలసి వచ్చేది.
ఇప్పుడు వేయడం వల్ల ఒక మనిషి కూడా అవసరం లేకుండా పంటకు చాలా రక్షణగా ఉపయోగపడింది. ఇప్పుడు దీని తర్వాత మనం పర్మనెంట్ సోలార్ ఫెన్సింగ్ ఐరన్ పైపులతో ఎలా చేసుకోవాలి, ఆ ఫెన్సింగ్ కూడా దీని తర్వాత ఇప్పుడు చూద్దాం రండి. మనకి రవి గారు సిమెంట్ పోల్స్ కి వేసుకున్నటువంటి ఫెన్సింగ్ చూపించారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి పూర్తిగా ఐరన్ పోల్స్ తో వేసుకున్నటువంటిది. ఎక్కువ రోజులు కనుక ఈ ఫెన్సింగ్ ఉండాలి అనుకుంటే కనుక పెద్ద పెద్ద పండ్ల తోటలకు బత్తాయి కానీ జామ కానీ లేకపోతే ఒక పర్మనెంట్ సెటప్ ఉండాలి అనుకుంటే కనుక ఈ ఐరన్ పోల్స్ కి వెళ్ళటం మంచిది. దీనికి ఖర్చు కొద్దిగా ఎక్కువ వచ్చినా కానీ పర్మనెంట్ గా ఉంటుంది. ఇల్లు వచ్చేసి ఒక 10 అడుగుల గ్యాప్ తోటి ఐరన్ పోల్ వేసుకోవడం జరిగింది. ఇది కోతుల కోసం కాబట్టి ఎక్కువ వైర్లు పెట్టుకోవడం జరిగింది. దీనికి ఖర్చు వచ్చేసి ఈ మెయిన్ యూనిట్ కాకుండా ఈ ఇన్స్టాలేషన్ కోసం ఈ కేబుల్ లాక్కోవడం కోసం వచ్చేసి ఒక 500 మీటర్లు వేసుకోవాలి అనుకుంటే కనుక మీటర్కి 300 రూపాయల చొప్పున అయితే ఈ ఫెన్సింగ్ అవటం జరుగుతుంది. కానీ ఒకసారి కనుక వేస్తే కనుక 15-20 సంవత్సరాల వరకు దీన్ని మనం కదిలించాల్సిన అవసరం లేకుండా స్టాండర్డ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ ఫెన్సింగ్ చూసుకుంటే కనుక. మనం ఇప్పటి వరకు ఈ సోలార్ ఫెన్సింగ్ సంబంధించి సిమెంట్ పోల్స్ తో అలాగే ఐరన్ పోల్స్ తో చేసినటువంటి ఫెన్సింగ్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి పీవీసీ పైప్ తో చేసినటువంటి సోలార్ ఫెన్సింగ్. పీవీసీ పైపులు అంటే ఈ గేదెలు పందులు వచ్చినప్పుడు ఇరిగిపోయేటువంటి అవకాశం ఉంది, తొంగిపోయేటువంటి అవకాశం ఉందని అనుకుంటారు. ఇప్పుడు మనం ఉన్న ఫెన్సింగ్ వచ్చేసి దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. కాకపోతే మనం ఐరన్ కానీ లేకపోతే సిమెంట్ కానీ వేసుకుంటే కనుక 10 అడుగుల గ్యాప్ తోటి వేసుకుంటాం. ఇదైతే 5 అడుగుల గ్యాప్ తోటి వేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎందుకంటే పీవీసీ తో వేసుకుంటే కనుక రైతుకు కొంతవరకు ఖర్చు తగ్గుతుంది. కేవలం పీవీసీ లేకపోతే ఐరన్ పోల్స్ లేదా సిమెంట్ పోల్స్ మాత్రమే కాకుండా రైతుకు అతని దగ్గర ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి ఏది ఎక్విప్మెంట్ తోనైనా సరే ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఎటువంటి అవకాశం ఉంటే ఆ విధంగా రైతు కనుక వేసుకుంటే కనుక కొంతవరకు ఖర్చు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సోలార్ ఫెన్సింగ్ ప్రైస్ కనుక చూసుకుంటే కనుక ఈ దగ్గర కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో అది మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉంటుంది. ఈ కేబుల్ అనేది పశువులకి లేదా పందులకి అయితే కనుక 1 లేదా 2, 3 వైర్లు వేసుకుంటే సరిపోద్ది. కోతులకైతేనే ఎక్కువ వైర్లు వేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఖర్చు అవడానికి అవకాశం ఉంది. ఈ సోలార్ ఫెన్సింగ్ సంబంధించి ఖర్చు అనేది ప్రతి రైతుకి ఒకే రకంగా ఉండేటువంటి అవకాశం లేదు, రకరకాలుగా ఉంటుంది. కేవలం ఈ కంట్రోల్ యూనిట్ అనేది మాత్రమే ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. ఇవి వేసుకునే మెటీరియల్ బట్టి అనేది ఈ ఫెన్సింగ్ ఖర్చు అనేది మారుతూ ఉంటుంది. ఈ సోలార్ ఫెన్సింగ్ కానీ లేకపోతే సోలార్ ఎక్విప్మెంట్ కి సంబంధించి పూర్తి సమాచారం కోసం ఈ రవి సోలార్ సొల్యూషన్స్ వారిని అయితే సంప్రదించవచ్చు. వీరి దగ్గర సోలార్ ఫెన్సింగ్ గా కాకుండా ఈ ట్రాప్స్ కానీ లేకపోతే లైట్లు కానీ లేకపోతే ఇంటికి గ్రిడ్ కి కనెక్ట్ చేసుకోవడానికి కానీ అన్ని రకాల సదుపాయాలు అయితే వీరి దగ్గర ఉన్నాయి. మీరు వీరి దగ్గర ఈ సోలార్ ఫెన్సింగ్ తీసుకోకపోయినా సరే మీకు ఏదైనా రిపేర్లు గతంలో తీసుకున్నట్టు ఏదైనా సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు సంప్రదించినట్లయితే కనుక దాన్ని కూడా రిపేర్ చేయించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది సోలార్ సొల్యూషన్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మీకు వీడియోలో తెలియజేసాను అనుకుంటున్నాను. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు అగ్రిటెక్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన ఛానల్ కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.